దాదాపుగా ఈ డిబేట్స్‌లో 2 మంత్స్ బ్యాకో ఏమో మాట్లాడుకున్నప్పుడు నేను జెప్పాను. భవిష్యత్తులో ఏముంటుందంటే వైసీపీ అధికారంలోకొస్తేనేమో చంద్రబాబు పరిస్థితి నుంచి బాగు జేశాము. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారని మాట్లాడతారు. అదే సందర్భంలో తెలుగుదేశం గెలిచిందంటే గనక ఇదొక ఆటవికగాన్ని మేము సరిజేశామనేటటువంటి మాట మాట్లాడుకుంటారు. హుహు. ఒక 6 నెలల నుంచి ఏడాది పాటు ఇదే కథ నడుస్తది అని హ్మ్. జెప్పి. హ్మ్. అయితే వైసీపీకి ఎక్కువ అవకాశం ఉండదు. ఎందుకంటే అది కంటిన్యూటీ వచ్చింది కాబట్టి. కంటిన్యూ అదే కాబట్టి. తెలుగుదేశానికైతే ఎక్కువ అవకాశం ఉంటది. 2 ఏళ్ల పాటు అదే కథ నడపొచ్చు. హ్మ్. ముందు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. హ్మ్. దాని మీద డిబేట్లు నడుస్తాయి. ఆ తర్వాతన వాళ్ళ మీద కేసులు పెడతారు. ఆ 2014 కేసుల అలాగే మీద చేశారు. అప్పుడు నడుస్తారు. మనం చూసాం అదే. కదా. అప్పుడు శ్వేతపత్రాలు చాలా విడుదల చేశారు అది వరుసగా. జరుగుతుందని కూడా చెప్పాను. 2 ఏళ్ళు దాంతోనే సరిపోయింది శ్వేతపత్రాలతోటి. ఇప్పుడు కూడా అంతే నడుస్తది. హ్మ్. ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఈ సంక్షేమ పథకాలు, ఈ చర్చ ఇమ్మీడియేట్‌గా అమల్లోకి ఇప్పుడు జగన్ వచ్చి 2019లో అధికారంలోకి రాగానే హ్మ్. అవన్నీ కేసులు పెట్టే పని మీద పోలా. హ్మ్. లేదా ముందు అప్పుడు ఈ దాడులు, తన్నుకోవడాలు, హ్మ్. హ్మ్. పొడుచుకోవడాలు లేదు. ఈ ఒక లేవు. ప్రజావేదిక కూల్చివేత జరిగింది. అంతే. అది జరిగింది. అది కూడా అధికారికంగా అంతే. చట్టబద్ధంగా చేసినట్టు. అయిపోయింది. కూల్చేసారు అయిపోయింది వెంటనే. అదే 5 ఏళ్ళు మాట్లాడాం కదా. హ్మ్. ఇప్పుడు ఎన్ని శిలాఫలకాలు ధ్వంసమైనయి, ఎన్ని రకాల దాడులు జరిగినాయి, ఇది అసలు చర్చ లేదు కదా. చట్టపరంగా ఇక్కడ ఏమైనా పని కానీ అవన్నీ అధికారిక దాడులు అనలేం కదా. ఆ? అధికారిక దాడులు అనలేం కదా అవన్నీ. అధికార పార్టీ ప్రజావేదిక అధికారిక కూల్చివేత. నేను అంటోంది అదే. నువ్వు శాంతి భద్రతలు అంటే ఇది కదా అదే అవును. ప్రాక్టికల్.